మీలో ఎవరైనా 10 లేక 20 మంది టీమ్‌ని లీడ్ చేస్తున్నారా? లేదా ఏదైనా ఒక కంపెనీలో మీరు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారా? ఓకే. మీరు మీ టీమ్ దగ్గర నుంచి డాటా కలెక్ట్ చేయడానికి, లేదా డాటా కొలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ షీట్స్ గురించి నేర్చుకుందాం. గూగుల్ షీట్స్ అంటే ఏంటి? గూగుల్ షీట్స్ ఒక టీమ్ లీడర్‌కి గాని, మేనేజర్‌కు డాటా కలెక్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎంత టైం సేవ్ చేస్తుంది మన రోజులో? అనేది ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ షీట్స్ యాక్సెస్ చేయడానికి ఫస్ట్ మీకు ఒక జీమెయిల్ ఐడి ఉండాలి. ఓకే. మీరు మీ జీమెయిల్ ఐడిలో లాగిన్ అయిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో ఇలా 9 డాట్స్ కనిపిస్తాయి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు గూగుల్ షీట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. షీట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ మనం ఒక బ్లాంక్ షీట్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీమ్ లీడర్, మీ అండర్లో ఒక 20 మెంబర్స్ సేల్స్ మెన్ వర్క్ చేస్తున్నారు. ఆ 20 మెంబర్ సేల్స్మెన్కి మీరు ఒక టాస్క్ ఇచ్చారు, ఒక ఏరియాకి పంపించారు. ఆ ఏరియాలో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, ఆ అవుట్లెట్స్ యొక్క డీటెయిల్స్ ప్లస్ ఏ అవుట్లెట్స్లో మీ కంపెనీ ప్రోడక్ట్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక షీట్ వాళ్ళకి షేర్ చేయాలి. ఆ షీట్ ప్లస్ దాని హెడ్డింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ నేమ్, ఓకే, ఓనర్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ పర్సన్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ప్రోడక్ట్ అవైలబిలిటీ, ఓకే, లాస్ట్గా సేల్స్మెన్ నేమ్, ఎవరైతే మార్కెట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ సేల్స్మెన్ నేమ్. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంట్రీ చేశారు. ఇది కూడా మీకు ఎగ్జాక్ట్ ఎక్సెల్ షీట్ లానే ఉంటుంది, బట్ ఇదేంటంటే ఆన్లైన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ షీట్ను మీరు మీ టీంకి షేర్ చేసినట్లయితే, ఓకే, షేర్ చేయాలంటే ఇక్కడ మీకు రైట్ టాప్ కార్నర్లో షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ మీద క్లిక్ చేస్తే దీనికి ఒక నేమ్ ఇవ్వమని అడుగుతుంది. డేటా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ షీట్ ఉందో గూగుల్ స్ప్రెడ్ షీట్, దీన్ని షేర్ చేయాలంటే ఎదర్ మీకు మీ టీమ్ మెంబర్స్ యొక్క మెయిల్ ఐడీస్ అయినా ఉండాలి, లేదు అంటే ఈ షీట్ యొక్క మీకు లింక్ కింద ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్ అది వాట్సాప్లో షేర్ చేయొచ్చు. ఓకే. ఏదర్ మీరు మెయిల్ ఐడి ద్వారా అయినా షేర్ చేయొచ్చు, లేదంటే ఈ లింక్ని వాట్సాప్ ద్వారా అయినా షేర్ చేసి సెండ్ చేయొచ్చు. ఓకే. ఈ లింక్ని యాక్సెస్, ఏదైతే మీరు ఇప్పుడు షేర్ చేసిన లింక్ ఉంది కదా, అది యాక్సెస్ చేయడానికి మీ టీం దగ్గర వారి మొబైల్లో గూగుల్ షీట్స్ అనే యాప్ ఉండాలి. ఓకే. ఆ గూగుల్ షీట్ అనే యాప్ ఉన్న తర్వాత వాళ్ళు ఆ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసిన డేటా అనే షీట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే లింక్ షేర్ చేశానో నా టీంకి, నా టీం వర్క్ చేస్తుందా లేదా, నా టీం డేటా ఎంట్రీ చేస్తుందా లేదా అనేది లైవ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే లింక్ను వేరే మొబైల్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఓన్ ల్యాప్టాప్లో అయితే నాది బ్లూ కలర్ కర్సర్ వస్తుంది. అదే నా టీం ఎవరైతే చేస్తున్నారో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోని వాళ్ళ నేమ్స్తో పాటు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, నా టీం ఫర్ ఎగ్జాంపుల్ నా టీం ఫస్ట్ అవుట్లెట్ పేరు వచ్చేసి XYZ కిరాణా అని ఎంట్రీ చేస్తారు. ఓకే. వెంటనే అక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. అంటే నేను నా మొబైల్ నుంచి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే. ఓనర్ పేరు వచ్చేసి ఏదో ఒకటి ABC, అడ్రస్ వచ్చేసి ఢిల్లీ అనుకోండి. అంటే ఇదంతా నేను నా మొబైల్ నుంచి ఎంట్రీ చేస్తున్నా, బట్ మీకు ఇక్కడ లైవ్గా కనిపిస్తుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 5 6 7. చూసారా, నా మొబైల్ నుంచి నేను ఎంట్రీ చేస్తున్నా, బట్ మీకు ఇక్కడ డేటా అనేది వస్తుంది. ఈ విధంగా మీ సేల్స్ టీమ్ ఏదైతే డేటా కలెక్ట్ చేశారో ప్రతి డేటా అనేది ఇక్కడ మీరు లైవ్గా చూడొచ్చు. ఎవరెవరు ఎంట్రీ చేస్తున్నారు, ఎవరెవరు లైవ్గా వర్క్ చేస్తున్నారు లేదా అనేది కూడా మీరు డైరెక్ట్ చూడొచ్చు. మీకు ఈ గూగుల్ షీట్ వల్ల చాలా చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ డేటాని మీరు ఏదైతే ఉందో వన్స్ డే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా ఎక్సెల్‌లోకి కాపీ చేసుకొని మీరు రెగ్యులర్‌గా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం గూగుల్ షీట్స్‌ని యూజ్ చేసుకొని మనం రోజువారీ వర్క్‌లో చాలా టైం సేవ్ చేస్తూ, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు. థ్యాంక్ యూ.